హాయ్ ఫ్రెండ్స్, డిజైన్ ప్రపంచానికి స్వాగతం. దిస్ ఈజ్ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మనం ఒక మంచి టూల్ గురించి తెలుసుకుందామండి. ఫోటోషాప్లో స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ అనేది ఒక మంచి టూల్ అండి. ఈ టూల్తో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, రియలిస్టిక్గా మనం ఫోటోని క్రియేట్ చేయాలంటే ఈ టూల్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈ టాపిక్లో చూద్దామండి. ముందుగా మన స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఒక ఇమేజ్లో ఈ పక్కన టైల్ మీద ఒక ఇమేజ్ని రియలిస్టిక్గా ఉంచే విధంగా చూద్దామండి. దానికోసం మనం ఒక లేయర్ని తీసుకుని దాన్ని ఒక డూప్లికేట్ లేయర్ తీసుకుందామండి. ఆ లేయర్ని డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ కింద కన్వర్ట్ చేద్దామండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. దీన్ని కంట్రోల్ టీ క్లిక్ చేసి మనం కావలసిన విధంగా సైజ్ సెట్ చేసుకుని ఆ వాల్కి ఫిక్స్ చేసుకుందామండి. వీడియోలో చూసిన విధంగా మనం కంట్రోల్ పట్టుకుని ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకేనండి. తర్వాత మనం ఏదైతే లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసామో దాన్ని హైడ్ చేసి మరొక లేయర్ని సెలెక్ట్ చేసుకుని సెలక్షన్స్ టూల్ ద్వారా ఏదో ఒక సెలక్షన్స్ టూల్ తీసుకొచ్చండి. నేనైతే పాలిగాన్ లాసర్ టూల్ తీసుకున్నాను. మీ ఇష్టం, పెన్ టూల్ తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏ టూల్ అన్నా తీసుకుని సెలక్షన్ చేసుకో. ఈ విధంగా సెలక్షన్ చేసుకుందామండి. ఈ టూలు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా లోగోని రియలిస్టిక్గా మనం బ్రాండింగ్ లోగోని బాక్సుల మీద లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మీద రియలిస్టిక్గా ఎలా ఉందో చూడటానికి ఈ టూల్ ద్వారా మనం చేసిన వర్క్ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఈ ఇమేజ్ ఎంతలా ఎడిట్ చేసినా ఒరిజినల్ ఫైల్కి ఏమీ అవ్వదండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ యొక్క లక్షణమే అది. నెక్స్ట్ హైడ్ చేసిన దాన్ని అన్హైడ్ చేసి ఒక మాస్క్ క్రియేట్ చేద్దామండి. మాస్క్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ని కన్వర్ట్ చేసాం కదండి, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మన ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. దాని మీద మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ మంచి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుందాం. ఈ ఇమేజ్ని మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేసామండి. చూడండి, నెక్స్ట్ వన్ మ్యాజిక్ చూసారు కదండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ మ్యాజిక్. ఈ విధంగా మనం ఏ ఇమేజ్నన్నా సరే దీంట్లో వితిన్ సెకండ్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. పదే వర్క్స్, మళ్ళీ దాన్ని మాస్క్ కట్ చేసుకోవడం, తర్వాత పాలిగాన్ టూల్తో దాన్ని మొత్తం అంతా కట్ చేసుకోవడం, అటువంటివి చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫోటో చూద్దాం. ఆ ఫోటోని జస్ట్ కాపీ చేస్తాం, ఇమేజ్ని పేస్ట్ చేస్తాం.
అడ్జస్ట్మెంట్ చేసుకుని కంట్రోల్ ఎస్. దట్స్ ఇట్. చూడండి మారింది కదండి. ఈ విధంగా ఎన్ని ఫోటోలనన్నా ఇమేజ్నన్నా వితిన్ సెకండ్స్లో మనం మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ ఫైల్కి మళ్ళీ మనం ఫ్యూచర్లో ఈ ఇమేజ్ని యూజ్ చేసుకున్నామన్నా దానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం ఒరిజినల్ ఫైల్ని మనం తీసుకొచ్చామండి. అదే స్మార్ట్ ఆబ్జెక్ట్ యొక్క లక్షణం అండి. చూసారు కదండి. ఇంకో ఫోటో కూడా సెట్ చేసుకుందాం. చూడండి ఒకసారి. మనం ఒక లోగోని తీసుకుని యాడ్ చేసుకున్నా సరే, ఎనీ డిజైనింగ్ అండి, మనం ఆ లేయర్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. జస్ట్ కాపీ పేస్ట్. అలాగే మరొక ఇమేజ్, అంటే మనం ఏదన్నా సమ్ ఇమేజ్ని తీసుకున్నామంటే ఆ ఇమేజ్లో కూడా స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దామండి. అంటే ఏదైనా ఒక లోగో కానీ లేకపోతే దానికి సంబంధించిన సబ్జెక్ట్ని కానీ మనం రియలిస్టిక్గా అప్లై చేయడానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే టైం కూడా మనకి బాగా సేవ్ అవుతుంది. చూడండి కావాలంటే. ఈ వీడియో ద్వారా మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, దీనిపై మనం ఏ విధంగా వర్క్ చేస్తే రియలిస్టిక్గా ఇమేజ్ని మనకి చూపెడుతుందన్న విషయం మీద మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని, వివరించానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.